నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ హర్షవర్ధన్ ఉన్నారు, తనతో మాట్లాడతాను. నమస్తే హర్షవర్ధన్ గారు. నమస్తే అండి. హర్షవర్ధన్ గారు, చాలామంది ఆడియన్స్ పెన్నీ స్టాక్స్ గురించి వీడియో చేయమంటున్నారు. అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి, మరి పెన్నీ స్టాక్స్ని కొనిపెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, మరి వాటి రిటర్న్స్ పరిస్థితి ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పెన్నీ స్టాక్స్ దగ్గరికి వెళ్ళకూడదు. మనం వెళ్ళకూడదు, అది వెరీ రిస్కీ. ఎందుకంటే ఇప్పుడు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటంటే ₹100 లోపు ఉండేవాటిని పెన్నీ స్టాక్స్ అంటారు. ₹10, ₹20, ₹16, ₹26 ఇట్లాంటి డబుల్ డిజిట్ ఎగ్జాక్ట్లీ డబుల్ డిజిట్లో ఉన్న వాటిని పెన్నీ స్టాక్స్ అంటారు. ఇవేంటంటే మల్టీ బ్యాగర్ అవుతాయి అని ఒక అపోహలో ఉంటారు చాలా మంది. అవ్వచ్చు అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది అయినాయి. తనలా ఉంది, లాస్ట్ ఇయర్ అయింది తనలా. అది 100 దగ్గర అంత ఉంది, 90 దగ్గర చాలా తక్కువ. అది ఇప్పుడు 1000 ఉంది. అది మల్టీ బ్యాగర్ 1000కి వచ్చేసింది. అది విత్ ఇన్ 4 months లో వచ్చింది. అది అంటే మల్టీ బ్యాగర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందంటారు. ఉంది, కానీ మనకి ఫైండ్ అవుట్ చేయడం వల్ల మనం ఫైండ్ అవుట్ చేయడం తెలియదు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే పెన్నీ స్టాక్లో మీకు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ అంటే ఫస్ట్ డబ్బులు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు ఉంటే మనం రియల్ ఎస్టేట్లో పెడదామనో లేదంటే స్టాక్స్లో పెడదామని వస్తారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీకున్న ఒక అసెట్లోని ఒక 10%ని రిస్క్ తీసుకుందాం. కొడితే జాక్పాట్, లేకపోతే 0. అలా అనుకున్నప్పుడు మాత్రమే ఆ అమౌంట్ని దానికి డెడికేట్ చేయాలి పెన్నీ స్టాక్స్కి. కొన్ని చూసి పెన్నీ స్టాక్స్ దాన్ని కూడా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, ఏ కంపెనీ మంచిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టాటా పవర్ లాస్ట్ ఇయర్ నేను ఇచ్చాను. అది నా ట్రేడింగ్ కూడా నేను టాటా పవర్లో ఇచ్చాను. ₹30 డబ్బులు ఇచ్చాను. నా క్లయింట్స్ అందరూ లక్షలు సంపాదించారు దాని మీద ఎక్కువ పెట్టి. ఇప్పుడు చూడండి అది అక్కడ ఉంది, 232 ఉంది. అది పెన్నీ స్టాక్ అప్పుడు ₹30 దగ్గర ఉంది, ప్రజెంట్ అయింది. కానీ అవుద్దా లేదా అని తెలియదు, కానీ మనకి కొంత ఫండమెంటల్గా తెలుసు కాబట్టి కొంతవరకు చెప్పాము అది. సో అలాంటి పెన్నీ స్టాక్స్ అని అవ్వచ్చు. అలాగే కొన్ని చిన్న పెన్నీ స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో కొన్ని ఉన్నాయో నా పోర్ట్ఫోలియోలు చూసి చెప్తాను నేను తర్వాత సెషన్లో. సో అందుకని పెన్నీ స్టాక్స్ని ఎలా చూడాలంటే వస్తే జాక్పాట్, లేకపోతే 0. ఇది ఫిక్స్ అవ్వాలి, అంతే. రెడీ అయిపోవాలి, మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. ఓవరాల్ పోర్ట్ఫోలియోలో ఒక 10%, 5% వేయాలి. అప్పుడు నేను వస్తే పోయింది ఏమైంది. అప్పుడు మిగిలిన వాటిలో అది యావరేజ్ అవుతుంది కదా. లేకపోతే తగిలింది అనుకోండి హిట్ సెక్సర్ తనలాగా అట్లా జరుగుతుంది. సో అంతేగాని పెన్నీ స్టాక్స్ని జనాలందరూ చాలామంది పాపం ఎక్స్పీరియన్స్ లేక ఈ అవేర్నెస్ లేక ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇది ₹2 కదా, ₹10 అయితే నేను బుక్ చేసుకుంటాను. ఆ ₹2 0 కూడా అవ్వచ్చు. అట్లా జరుగుతుంది. ₹10 0 అయిపోవచ్చు, ₹26 0 అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా అప్పుడు ఉన్నప్పుడు ఇది ఏదో ఫండమెంటల్ అలాంటి వాటిలో పెట్టుకోవడం వల్ల అంటే మీ మనశ్శాంతి పోతుంది. రేపు ఏమైతే తెలీదు. డబ్బు కన్నా మనశ్శాంతి ఇంపార్టెంట్. పోతే నాకు రాకపోయిన ₹1% వచ్చినా చాలు, నా డబ్బులు సేఫ్గా ఉన్నా చాలు. ఆ మెంటాలిటీతో ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఇలాంటి వెంటపడేవాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పీపుల్ తెలుసు వాళ్ళకి ఒక 5%, 10% పెన్నీ స్టాక్స్ మీద వేస్తారు. వస్తే లేదు. సో అందుకని పెన్నీ స్టాక్స్ని ఇప్పుడు కూడా సీరియస్గా తీసుకోకూడదు. సాధ్యమైనందుకు దూరంగానే ఉండాలి. లేదు మీకు ఫండమెంటల్గా బాగా నాకు స్ట్రాంగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్, టాటా బ్రాండ్, సో మనం చేయొచ్చు. అలాగా ఇప్పుడు ఎన్టీపీసీ ఇలాంటివి ఉంటాయి, అవి కూడా నేను ఇచ్చి సజెస్ట్ చేశాను లాస్ట్ టైం. ఎన్సీసీ ఇవన్నీ బాగా పెరిగినాయి ఇప్పుడు. మరి అయితే హర్షవర్ధన్ గారు ఇప్పటివరకు పెన్నీ స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచిదా కాదని. అయితే రాబోయే 2-3 నెలల్లో మనకి మంచి ఫెస్టివల్స్ ఉన్నాయి ఇండియాలో. క్రిస్మస్, న్యూ ఇయర్, తర్వాత సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా. మరి ఈ ఫెస్టివల్ సెంటిమెంటు బాగా వర్కౌట్ అయ్యే సెక్టార్స్ ఏమున్నాయి, ఆ సెక్టార్స్లో ఏ స్టాక్స్ మంచి ఆల్ టైమ్ హై వచ్చే అవకాశం ఉందంటారు? సో మన ప్రేక్షకుల కోసం మరి ఫెస్టివల్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే స్టాక్స్ ఏమన్నా ఉంటే సజెస్ట్ చేయగలరు? ఫెస్టివల్ అనేవి ఉండదు, కానీ ఫెస్టివల్లో కొంతమంది కన్జ్యూమర్కి సంబంధించిన ఏమైనా ఉంటే వాటిలో అనాలిసిస్ చేసి మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, కానీ బేసిక్ ఏంటంటే ఫెస్టివల్ కాదు, కానీ నేను కొన్ని స్టాక్స్ అయితే చెప్తాను ఎలాగా జనరల్ పీపుల్కి. మీరు కామన్ సెన్స్ ఇందా చెప్పారు, ఎస్బీఐ మనం అన్ని చోట్ల చూస్తున్నాం. అది గవర్నమెంట్ సెక్టర్, ఇండియన్ బ్యాంక్ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్. ఎస్బీఐలో పెట్టచ్చు, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఈ వింటానే ఉంటాం, చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, పెట్టేసేయండి. అందులో సిస్టమాటిక్లో ఇన్వెస్ట్ చేయండి. తగ్గినప్పుడు కొద్దిగా యాడ్ చేయడం, పెరిగినప్పుడు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, అదొకటి. సో ఇంకొకటి ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ఉంది, ఐటీసీ, డాబరో ఇలాంటివి ఉన్నాయి కదా. ఇప్పుడు ఐటీసీ డివిడెండ్ బాగా ఇస్తారు. డివిడెండ్ అంటే మీకు వడ్డీ వచ్చినట్టు వస్తుంది. అప్పుడప్పుడు 9% కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. మొన్న రీసెంట్ లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు. సో అప్పుడు మీరు పెట్టిన దానికి రిటర్న్ కూడా వస్తుంది కదా. సో ఇట్ ఈస్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. ఫిక్స్డ్ డిపాజిట్ లాగా వస్తుంది. పైగా మీకు అప్రిషియేషన్ వచ్చింది అనుకోండి, అంటే వాల్యూ పెరిగింది అనుకోండి. నేను చెప్తున్నా ఐటీసీ నెక్స్ట్ ఇయర్ కల్లా 300 దాటింది. ఇప్పుడు 200లో ఉంది, 200 నుంచి 250కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కరెక్షన్లోకి వచ్చింది, 230 ఎంత ఉన్నట్టున్నాయి. సో ఇప్పుడు నేను చెప్తున్నా కదా 300 దాకా వెళ్ళడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉన్నాయి. ఐటీసీలో ఇన్వెస్ట్ చేసుకుంటే డివిడెంట్ వస్తుంది, మీ మనీ సేఫ్గా ఉంటుంది. ఐటీసీ కంపెనీకి
డైవర్సిఫైడ్ కంపెనీ. అంటే హోటల్స్ ఉన్నాయి, టొబాకో ఉంది, మన దీన్ని డైలీ ఎఫ్ఎంసీజీ ఉంది, అన్నీ ఉన్నాయి. అది ఎక్కడికి పోతుంది, ఏం కాదు, మీ స్టాక్లో డబ్బులు సేఫ్గానే ఉంటాయి. సో ఇది రికమెండేషన్ అనేది మాత్రమే, డిస్క్లైమర్ మీకు తెలిసిన, సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. అది మీరు అది చూసుకోవచ్చు. ఇలా కామన్ సెన్స్ యూజ్ చేయండి అంతే. ఎక్కువ కాదు ఇంకొద్దిగా డీప్కి వెళ్తానంటే మీరు అనాలిసిస్ చేయాలి. అది నేను కూడా కొన్ని మీరు అడిగారు కాబట్టి కొన్ని స్టాక్స్ అయితే నేను నా పోర్ట్ఫోలియో కొన్ని సెక్టర్ వైజ్గా ఏదైనా ఉంటే సజెస్ట్ చేయగలరు. ఫెస్టివల్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే స్టాక్స్ కొన్ని. ఫెస్టివల్ సెంటిమెంట్ అని ఏమి ఉండదు, ఎందుకంటే మార్కెట్లో ఎవరికి బిజినెస్కి ఏ డీల్స్ వస్తాయో ఏం తెలియదు. ఫెస్టివల్స్తో సంబంధం ఉండదు. ఫెస్టివల్స్ పీపుల్కి, బిజినెస్కి ఉంటాయి కానీ అమెజాన్లో ఇలా ఉంటాయి కదా, అది వేరు. సో దానికన్నా మనకు డీల్స్ ఏం జరిగినాయి అనేది ఇంపార్టెంట్. సో నేను భారతీయ ఎయిర్టెల్ ఉంది, అది మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నుంచి. భారతీయ ఎయిర్టెల్ ఇప్పుడు ఆల్మోస్ట్ 700 ఉంది, 600, 500, 400లో కూడా మేము ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు 700 ఉంది. సో ఇంకా మీరు సిప్ మోడల్లోనే దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లోకి మీకు బెనిఫిట్ అవుతుంది స్ట్రాంగ్. ఎందుకంటే భారతంలో టెలికాం కంపెనీ అదొకటి. సో నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్కి హెచ్డిఎఫ్సి కానీ ఎస్బీఐ లైఫ్ కానీ ఇప్పుడు ఆల్ టైంలో మీరు చూసుకుని కొద్దిగా ఆల్ టైంలో ఉంటే వద్దు, కొద్ది కరెక్షన్ అయినాక మెల్లమెల్లగా ఇన్వెస్ట్ చేయడం బెటర్. హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఏ మంచిది. ఎందుకంటే ఇన్సూరెన్స్ మీద కరోనా రావడం వల్ల చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు చచ్చినట్టు మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనే ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఫైనాన్షియల్ సెక్టర్ కొంచెం స్ట్రాంగ్ అయింది. పీపుల్లో కూడా అవేర్నెస్ మారింది కదా. ఇప్పుడు నేను అవేర్నెస్, కరోనా లేకపోతే అవేర్నెస్కి 20 లక్షల బిల్లు ఎవరు కడతారు? సో సమ్హౌ అది ఐడియా. తర్వాత ఒక హెచ్పి కాటన్ అని 100 రూపీస్ ఒకటి ఉంది, హెచ్పి కాటన్. అది ఫ్యూచర్లో మీకు చాలా రావచ్చు. ఐటీసీ చెప్పాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఉంది. రియల్ ఎస్టేట్లో కేసీపీ సిమెంట్, ఈ అంబుజా సిమెంట్ ఇవి ఉన్నాయి కదా, అవి కూడా కొద్దిగా చూసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదో ఒక కంపెనీ మంచిగా చూసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంఎస్టీసీ అని ఒక కంపెనీ ఉంది, ఇది స్క్రాప్ని రీసైకిల్ చేస్తారు. ఈ కంపెనీ మంచిది. దీంట్లో మహీంద్రా వాళ్ళతో కూడా వాటా ఉంది. ఎంఎస్టీసీ ఇది 400 దగ్గర అంత ఉంది. ఇప్పుడు దాన్ని కూడా ఒక మీరు రాడార్లో పెట్టుకొని దాన్ని వాచ్ చేస్తే బెటర్. నెక్స్ట్ నెస్కో ఉంది. ఈ కంపెనీని డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళకన్నీ చాలా ముంబై మొత్తం ఉంది, ముంబై బేస్డ్ కంపెనీ నెస్కో, NESCO నెస్కో. సో ఈ కంపెనీ ఏంటంటే అక్కడ కరోనా వల్ల పీపుల్కి అదన్నీ చాలా ఈవెంట్స్ అవి ఆర్గనైజ్ చేస్తారు. చాలా ఉంటుంది. ఇది ఇంకా పెరగల, అన్నీ పెరిగినాయి, ఇది ఒకటి పెరగల. ఇంకా 600 దగ్గర అంత ఉంది, ఇంకా పెరగల. దీని కనుక మీరు ట్రాక్ చేసి దీంట్లో సిప్ మోడల్ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది డెఫినెట్గా వితిన్ 2 years. ఎందుకంటే కరోనా కంప్లీట్గా పోద్ది ఒక 1 or 2 yearsలో. అప్పుడు ఈ నెస్కో మాత్రం 1000-2000 పైకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. నెస్కో, NESCO. నెక్స్ట్ టాటా పవర్ని ఆల్రెడీ చెప్పాను. సో ఇంకా స్కోప్ ఉంది. టాటా పవర్ ఇప్పుడు 200 దగ్గర ఉన్నా కానీ ఇంకా స్కోప్ ఉంది. కొద్ది కరెక్షన్స్ వచ్చినప్పుడు యాడ్ చేసుకుంటే బెటర్. అలాగే విపుల్ ఆర్గానిక్ ఉంది. విపుల్ ఆర్గానిక్ ఇది అగ్రికల్చర్ సైడ్ సంబంధించింది. విపుల్ ఆర్గానిక్ అని ఉంది, VIPULORG అని ఉంటుంది. 177 రూపాయల దగ్గర అంత ఉంది ఈరోజు. ఓకే, అది ఇవైతే చెప్పగలను. మెయిన్ ఇంకా మిగిలిన నేను చెప్పాను కదా, కామన్ సెన్స్ యూస్ చేసుకుని కొంత సేఫ్గా మీరు పెట్టుకుంటే ఇండెక్స్ ఫండ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఐటీసీ చెప్పాను కదా, SBI బ్యాంకులో. ఎందుకంటే బ్యాంకులో పెట్టాను నేను ఎప్పుడు కూడా, ఫస్ట్ నుంచి బ్యాంకులో పెట్టేవాడిని. బ్యాంకులో పెట్టడం ఏంటంటే ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఎంతైనా ఇంకా చాలా గ్రోత్ ఉంది. ఇండియన్ ఎకానమీ ఎక్కడికి వెళ్ళిపోద్ది. బ్యాంకింగ్ సెక్టర్ కూడా మనది చాలా స్ట్రాంగ్. అప్పుడు లేమన్స్ కొలాప్స్ అయినా కూడా మన బ్యాంకింగ్ సెక్టర్ పెద్దగా ఏం కాదు. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ ఉంది కాబట్టి బ్యాంకులో పెట్టి డబ్బులు మీద నేను బ్యాంక్ స్టాక్స్ కొనుక్కుంటా. అప్రిషియేషన్ వచ్చినప్పుడు మాకు ట్రేడింగ్ ఎలా తెలుసుకోవచ్చు, అమ్ముకుని ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ కిందకు వచ్చినప్పుడు యాడ్ చేస్తుంటాం. సో ఇలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. సో మీరు ప్రతి దాంట్లో పెట్టక్కర్లా, నిఫ్టీ 50 కంపెనీలు చాలు. కరెక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా ఎందుకు అనాలిసిస్ అవసరం లేదు. నిఫ్టీ 50 కంపెనీలకి ఏం కాదు. అందులో కూడా నేను చెప్పిన ఇలాంటి FMCG ఇంకా స్ట్రాంగ్, ఈ కంపెనీ ఎక్కడికి పోదు అనుకుని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు నేను చెప్పిన కొంతమంది డీప్గా వెళ్ళి అనాలిసిస్ చేస్తానంటే ఇప్పుడు సజెస్ట్ చేసిన కంపెనీలు గో ఫర్ ఇట్. అయితే ఇప్పుడు మనం అంటే సెక్టోరియల్గా మాట్లాడుకున్నాం కాబట్టి కొన్ని సెక్టార్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే లాస్ట్ ఒక 3-4 days నుంచి మళ్ళీ చైనాలో కోవిడ్కి సంబంధించిన ఆంక్షలు, తర్వాత లాక్డౌన్లు, తర్వాత రకరకాల వేరియంట్లు అంటూ కూడా మళ్ళీ ఈ కోవిడ్కి సంబంధించిన వార్తలు కూడా కొంచెం ఉధృతం అవుతున్నాయి. మరి ఈ టైంలో ఏంటి ఇప్పుడు కానీ నెక్స్ట్ ఫర్దర్గా కొంచెం లాంగ్ టర్మ్కి కానీ మరి ఫార్మా సెక్టార్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎటువంటి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయంటారు? ఎందుకంటే మళ్ళీ కోవిడ్ వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కాబట్టి. వినిపించినా ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్ అయిపోయింది. మార్కెట్ ఇప్పుడు ఒకే ఇష్యూకి 2 సార్లు రియాక్ట్ అవుతాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం మళ్ళీ వచ్చిన సెకండ్ వేరియంట్ మార్కెట్ ఏమైనా తగ్గిందా? తగ్గలేదు. ఒక్కదానికే ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు? అన్సర్టనిటీని తట్టుకోలేదు మార్కెట్. క్లారిటీ ఉండాలి, ఫెయిలా అది సక్సెస్ అనేది. అన్సర్టనిటీ ఉంటే మాత్రం తట్టుకోలేదు. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ వ్యాక్సిన్స్ వచ్చేసినాయి, అందరికి ఇచ్చేసారు. సో అది
రూల్డ్ అవుట్ అయిపోయింది. అలాంటి ఫార్మా సెక్టర్ ఇప్పుడు ఆల్రెడీ ఫార్మా సెక్టర్ని పెంచేసి ప్రాఫిట్ బుక్ చేసుకుని ఇంకా దాన్ని వెళ్ళిపోయారు, అయిపోయింది దాని సీన్. ఈ ఐటీ కూడా అంతే. ఐటీ ఏమైంది, అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి డిజిటల్ ప్రోడక్ట్ క్రియేట్ చేయాలని చాలామంది అప్లికేషన్స్ వచ్చినాయి, చాలా డబ్బులు వచ్చినాయి, వాళ్ళ మెయింటెనెన్స్ కాస్టులు తగ్గిపోయినాయి వర్క్ ఫ్రమ్ హోమ్లు కాబట్టి బాగా పెరిగింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవి కరెక్షన్స్ వస్తే ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఐ డోంట్ థింక్ సో ఇంకా అంతకన్నా ఫర్దర్గా వెళ్ళేంత ఓవర్ బాట్ జోన్స్కి వెళ్ళిపోయినాయి అవి. అని నేను చెప్పింది కరెక్ట్ కాదు, మేబీ ఇంకా స్టన్నింగ్ సర్ప్రైజ్ చేసుకోవచ్చు, చెప్పలేం. కానీ ఆల్రెడీ అయిపోయింది, ఫార్మా ఐటీకి సంబంధించిన గేమ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ కరోనాలో. ఇక మిగిలిన సెక్టార్స్ ఉన్నాయి కదా, ఏం చేస్తారంటే అది ప్రాఫిట్ బుక్ చేసుకుని షిఫ్ట్ చేస్తుంటారు, హెచ్ఎన్ఐస్, ఎఫ్ఐఎస్ వీళ్ళందరూ. అది రైట్. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. పెన్నీ స్టాక్స్ తీసుకోవాలా తీసుకోకూడదా, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ఫెస్టివల్ సెంటిమెంట్ అనేది మార్కెట్ మీద ఎలా ఉంటుంది అనే విషయాల గురించి కూడా చాలా డీటెయిల్గా ప్రేక్షకులు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.